అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్ల డ్రైవ్ మంచి ఊపులో ఉంది. పత్రాలు లేని అక్రమ వలసదారులను ట్రంప్ మిలిటరీ విమానాల్లో వారి స్వదేశాలకు పంపుతున్నాడు. 2 రోజుల క్రితం 104 మంది వలసదారులను మిలిటరీ జెట్లో భారత్కు ట్రంప్ పంపేశాడు. అయితే సంకేళ్లు, కాళ్లకు చైన్లతో బంధించి భారత్కు తరలించడంతో దేశంలో రాజకీయ రంగును పులుముకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సమస్య ఆందోళన కలిగిస్తుంది. చట్టబద్ధమైన వలసదారులపైన ట్రంప్ టీం కన్నేసింది. ముఖ్యంగా సరైన వీసాలతో వెళ్లిన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. భారతీయ విద్యార్థులు అదనపు తనిఖీలను ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న తప్పు ఉన్నా వారిని అమెరికా నుంచి బహిష్కరించేందుకు సిద్ధమవుతుంది. అసలు అమెరికాలో విద్యార్థులు ఏం చేస్తున్నారు? వారిపై ట్రంప్ టీం ఎందుకు కన్నేసింది? వాచ్ ది స్టోరీ. F1 వీసా విద్యార్థులను ట్రంప్ టార్గెట్ చేశాడా? భారతీయ విద్యార్థులను తనిఖీ చేయడం ఏంటి? భారతీయ విద్యార్థుల టార్గెట్కు రేసిజమే కారణమా? అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి ట్రంప్ వలసదారులను టార్గెట్ చేశారు. ప్రధానంగా ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్నవారు, అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని వారి స్వదేశాలకు పంపుతామని ముందు నుంచి ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే చట్టవిరుద్ధంగా ఉన్న వలసదారులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అక్రమంగా ఉన్న విదేశీయులను ఆయా దేశాలకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం 104 మంది వలసదారులను భారత్కు ట్రంప్ యంత్రాంగం తరలించింది. అయితే వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు కట్టి బంధించి తీసుకురావడంపై దేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వలసదారులేమైనా కరుడుగట్టిన నేరస్తులా అని నిలదీశారు. ఈ విషయాన్ని అమెరికా దృష్టికి భారత్ తీసుకెళ్లింది. ఈ సమస్య సద్దుమణగక ముందే ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో మరో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా సక్రమంగా వీసాతో వెళ్లిన భారతీయ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తనిఖీల పేరుతో అమెరికన్ అధికారులు భయాందోళనకు గురిచేస్తున్నారు. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? అమెరికన్ అధికారులు అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారు? చట్టబద్ధంగా వచ్చిన వ్యక్తులకు అక్రమ వలసదారులకు తేడా ఏమిటి? అక్రమ వలసదారులకు చట్టబద్ధంగా భారత్ నుంచి వచ్చిన వారికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. చట్టబద్ధంగా వెళ్లినవారు, అక్రమంగా వెళ్లిన వారి మధ్య తేడా ఏమైనా ఉంది అంటే అవి పత్రాలు మాత్రమే. అయితే అమెరికన్ అధికారులు ఈ 2 రకాల వలసదారులను టార్గెట్ చేస్తున్నారు. ఎవరి పత్రాలైనా భిన్నంగా కనిపిస్తే మాత్రం ప్రమాదంలో పడుతున్నారు. ఇందులో ఎక్కువగా భారతీయ విద్యార్థులే ఉన్నారు. వారంతా అమెరికన్ యూనివర్సిటీలకు ప్రవేశానికి కష్టపడిన వారే. సక్రమంగా తమ ఫీజులు చెల్లించి స్టూడెంట్ వీసా F1ను పొందారు. ఫుల్ టైం విద్యార్థిగా అమెరికాలోకి ప్రవేశించే అనుమతిని పొందారు. అమెరికన్ కలను సాకారం చేసుకునేందుకు చట్టబద్ధమైన మార్గంలో వెళ్లారు. అయితే ఈ విద్యార్థులంతా ఇప్పుడు కఠినమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. అమెరికన్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, అమెరికా బార్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు కేవలం టార్గెటెడ్ ప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యూనివర్సిటీ క్యాంపస్లలో భారతీయ విద్యార్థులను తనిఖీలు చేయడం లేదు. కేవలం కిరాణా దుకాణాలు, గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లలోని భారతీయులను మాత్రమే అమెరికన్లు తనిఖీలు చేస్తున్నారు. వాస్తవానికి చాలా మంది భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను ఆయా ప్రదేశాల్లోనే చేస్తున్నారు. దీంతో ఇప్పుడు భారతీయ విద్యార్థుల్లో డైలమా నెలకొంది. చాలా మంది విద్యార్థులు అమెరికాలో F1 వీసాపై వెళ్లారు. వాళ్ళు వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా కండిషన్ ఉంటుంది. కేవలం యూనివర్సిటీలో క్యాంపస్ మాత్రమే ఆ 20 గంటలు పనిచేసుకోవచ్చునమాట. నిజానికి అమెరికాలో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. అందుకే చాలా మంది విద్యార్థులు బిల్లులు చెల్లించేందుకు ఇతర పార్ట్ టైం పనులు చేసుకుంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే F1 వీసాపై వెళ్లిన వారు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం అమెరికాలో చట్టవిరుద్ధం. అందుకే దీన్ని సాకుగా చూపి విద్యార్థులను సైతం బహిష్కరించాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధికారులు నిర్వహిస్తున్న ఈ దాడులతో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో వలసదారుల విషయంలో ట్రంప్ చెప్పింది ఏమిటంటే వలసదారుల రూపంలో కరుడుగట్టిన నేరస్తులను లక్ష్యంగా చేసుకుంటామన్నాడు. వారంతా జైళ్ల నుంచి, మెంటల్ ఆసుపత్రుల నుంచి అమెరికాకు వచ్చారని ట్రంప్ చెప్పాడు. అంటే తాను బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే నేరస్తులను బహిష్కరిస్తానని ట్రంప్ చెప్పారు. నిజానికి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారిని కూడా అమెరికా నేరస్తులుగానే భావిస్తోంది. వారిని సొంత దేశాలకు బహిష్కరించడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు.
నిజానికి భారత్ కూడా ట్రంప్కు సహకరిస్తామని చెప్పింది. చట్టవిరుద్ధంగా ఒక దేశంలోకి విదేశీయులు చొరబడడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. అందుకే ట్రంప్ కోరిన వెంటనే పత్రాలు లేని భారతీయులను వెనక్కి తీసుకునేందుకు మోడీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయంపై పార్లమెంట్లోనూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సైతం స్పష్టతనిచ్చారు. కానీ ఇప్పుడు ఈ బహిష్కరణల పేరుతో చట్టబద్ధంగా అమెరికాకు వెళ్లిన విద్యార్థులను టార్గెట్ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికన్ ఏజెంట్లు ఇప్పుడు కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న భారతీయులను వణికిస్తున్నారు. వారేమీ కరుడుగట్టిన నేరస్తులు అస్సలు కాదు. పోనీ అక్రమంగా దేశంలోకి చొరబడిన వారు కూడా కాదు. అయినా సరే విద్యార్థులను అమెరికన్ అధికారులు టార్గెట్ చేస్తున్నారంటే ట్రంప్ బహిష్కరణల డ్రైవ్ మరో మలుపు తీసుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాత్యహంకార ధోరణి ఏజెంట్లలో కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే భారతీయులను టార్గెట్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెస్టారెంట్లలో పార్ట్ టైం పనిచేస్తున్న భారతీయ యువతను విచారించడంపై అమెరికా వివరణ ఇవ్వడం లేదు. చట్టబద్ధమైన వీసాల్లో వెళ్లిన విద్యార్థులను విచారించడం అంటే అక్రమ వలసదారులను లక్ష్యం చేసుకోవడం కాదు. ఇది చట్టబద్ధంగా వెళ్లిన వారిని వేధించడమే. ఎందరో యువత అమెరికన్ డ్రీమ్ను వెంటాడడమే అవుతోంది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించాలని చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.